లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు పిండి వంటలు చేసిన వీడియో పెడితే చాలా మంది అక్క రెసిపీ చెప్పండి అని అడిగారు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయడం అయితే కుదరలేదనమాట. మళ్ళీ లాస్ట్ వీక్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సో అక్కడైతే మా చెల్లి వాళ్ళ కోసం మా కోసం కలిపి ఇక్కడ నేనైతే మురుకులు చేశాను అనమాట. మీతో కూడా ఒకసారి రెసిపీ షేర్ చేసుకున్నట్టు ఉంటుందని వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 1.5 kg 2 kgs వరకు ఉంటుంది అనుకుంటే బియ్యం పిండి. ఇందులో మనం ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అలాగే వాము, నువ్వులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నువ్వులు ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అట్లాగే నేను ఇందులోకి 1 కప్పు వరకు అంటే 1/4 kg వరకు అంతా నూనె అయితే బాగా వేడి చేసి ఇందులో వేసి కలిపాను అనమాట. వేడి నూనె వేసినప్పుడు చేతులు కాలుతాయి, డైరెక్ట్గా చేత్తో కాకుండా ఫస్ట్ స్పూన్తో కలపండి. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేడి నీళ్ళు వేసి కలపాలన్నమాట. కొందరు చన్నీళ్ళు వేసి కలుపుతారు, అలాగే కొందరు బటర్ కూడా యూజ్ చేస్తారు. బటర్ అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి నేనైతే ఎక్కువగా ఆయిల్ అయితే ఇట్లా వేడి చేసి వేస్తాను. అందువల్ల మనకు మురుకులు అనేవి బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగానే మనం కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఇంకా వేడి వేడి నూనెలో మనం ఇట్లా మురుకులు గొట్టంతో కనుక మురుకులు వత్తుకుంటే కనుక చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. కేజీ బియ్యానికి 100 grams శనగపప్పు వేసుకొని కనుక మనం పిండి పట్టించుకున్నట్టయితే కనుక మురుకులు ఇలాగా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి.